గత పాలకులు చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు లీక్ అవుతున్నాయని, కాల్వలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. చాలా లిఫ్ట్లు ఉపయోగం లేవన్నారు. స్వర్ణ ప్రాజెక్టు, సరస్వతి కెనాల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. నిర్మల్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు ఏలేటి. నేను అడుగుతా ఉన్నాను, మరి ఎక్కడ లేని విధంగా నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 293 చెరువులు ఉన్నాయి. మరి ఏ ప్రాంతంలో లేని విధంగా నిర్మల్ పట్టణంలో కూడా ఇట్స్ ఎ లేక్, ఇట్స్ ఎ సిటీ ఆఫ్ లేక్స్. దాదాపు 18 చెరువులు నిర్మల్లో కూడా ఉన్నాయి. సరే, గత పాలకులు విస్మరించారు, గత పాలకులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని విస్మరించారు. ఇప్పటికైనా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో చెరువుల అభివృద్ధి కానీ నీటి పారుదల విషయంలో చిన్న చూపు చూడకుండా అశేషంగా లక్షలాది మంది ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిందిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి అనేక సార్లు మీ దృష్టికి కూడా తీసుకొచ్చాను. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ గతంలో పి నరసారెడ్డి గారు హయంలో నిర్మించినటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ మరి దాదాపుగా 15,000 ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ గేట్లు, పాత గేట్లు అమర్చినటువంటి గేట్లు లీకేజ్ ఉన్నాయి. దానికో స్పిల్ వే కట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఆ మొత్తము కాలువలన్నీ కూడా గత 30 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి కాలువలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని మోడర్నైజేషన్ చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దాంతోపాటు సరస్వతి కెనాల్, ఎస్ఆర్ఎస్పి ద్వారా నిర్మాణం చేసుకున్నటువంటి సరస్వతి కెనాల్ ఈరోజు మోడర్నైజేషన్ అవసరం ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి టేలెంట్కి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో దాదాపు అన్ని చెరువులకు ఫీడర్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.